నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ యాంకర్ రిషి. ఇక ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. తెలంగాణలోని యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు బోనస్ చెల్లించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించి వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటల్ 500 బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా 1500 కోట్ల అవసరం కానున్నాయి. కాగా నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు మొదలైంది. యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ సహాయ అధ్యాపకులకు క్రమబద్ధీకరించాలని కోరుతూ బుధవారం మాస్ బ్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిబ్బంది ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో 1.170 మంది పనిచేస్తున్నారని, వారు క్రమబద్ధీకరించేలా నియమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక మరో అంశం చూస్తే, హెచ్సియు భూముల పరిరక్షణ కోసం రాష్ట్రపతిని కలిసి సమస్యలు వివరించి భూములను కాపాడుకుంటామని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద విద్యార్థులు, ఉద్యోగులు భూముల రక్షణకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. భూముల పరిరక్షణకు త్వరలో ఈ సంతకాలను రాష్ట్రపతికి సమర్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక మరో అంశం చూస్తే, తెలంగాణలోని యాదాద్రి టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి 23.78 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా 15 ఎకరాల స్థలం కేటాయించింది. సంస్కృతి పాఠశాలను సైతం టెంపుల్ సిటీలోని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రాయగిరి వేద పాఠశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. తెలంగాణలోని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీలోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గేజికి రానుంది. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్, విద్యా సంస్థల ప్రవేశన వర్గీకరణ అమలు కానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 17న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల్లోగా అన్ని శాఖల తమ ప్రతిపాదనలను పంపాలని సిఎస్ విజయనందన్ ఆదేశించారు. కాగా కేబినెట్ భేటీలో మెగా డిఎస్సితో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులపై ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ నేడు కంచగచ్చిబౌలి భూముల్ని సందర్శించనుంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కమిటీ తాజ్ బంజారాలో స్టే చేశారు. కమిటీ సభ్యులు తాజ్ కృష్ణలో బస చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు వీళ్ళు హెచ్సియు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి విడతలో 71,000 మందికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. వీరిలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఇల్లు ఉన్నవారు పేర్ల జాబితాలో ఉండడం, వాళ్ళ పనులు ప్రారంభించలేకపోవడం అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో మరోసారి రీవెరిఫికేషన్ కి అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతితో పాటు మూవీలో పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు వాళ్ళు అందుకున్నారు. ప్రత్యేక స్వామివారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రేక్షకులు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది. నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు నమోదు చేశారని, దానికి క్వాష్ చేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.
టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసులు బట్టలు ఊడదీసి నిలబెడతా అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా మాట్లాడిన జగన్పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు విశాఖ గాజువాక పిఎస్తో పాటు పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరుమలలో నేటి నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సానకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవ సందర్భంగా ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధి పౌర్ణమి రోజు ముగిసేటట్లు నిర్వహిస్తారు. ఇక ఇది వాటి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.